నేను పోతే ఇంకో 24 గంటల్లో హౌస్ మేనేజర్ దొరుకుతారు. కానీ మీకేమైనా అయితే మీ అంత మంచి ఉద్యోగిని ఈ కంపెనీకి దొరుకుతుందా? నేనేం ఆలోచించినా ఏం చేసినా ఈ కుటుంబం బావుండాలని. సరే, రెస్ట్ తీసుకోవస్తుందా? మనం వెళ్దాం పదండి. అలాగే అన్నయ్య. ఓకే, అలాగే. వెళ్ళొస్తానండి. పిచ్చా, చంపేస్తావా నన్ను? మరి చంపేక ఏం చేయమంటావు? తారని చంపమని నిన్ను తీసుకొస్తే ఇప్పుడు నువ్వే దాన్ని కాపాడుతావా? నేను దాన్ని కాపాడలేదు, నిన్ను కాపాడాను. అవును, నిన్నే కాపాడాను. నన్ను కాపాడడం ఏంటి? లేకపోతే ఆ కుటుంబం ముందే, అందులోనూ ఆదిత్య మౌర్య ముందే ఆ తారని చంపేస్తే చూస్తూ ఊరుకుంటాడా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన పలుకుబడినంత ఉపయోగించి ఎవరు చేశారనేది కనిపెట్టి అది నువ్వు అని తెలిసాక నిన్ను ప్రాణాలతో బ్రతకనిస్తాడని అనుకుంటున్నావా? చంపేస్తాడు, ముక్కలు ముక్కలుగా నరికి పోతరేస్తాడు. ఎప్పుడు చంపావు, చంపడానికి ఎంత టైం తీసుకున్నామన్నది ముఖ్యం కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఎలా చంపామన్నది ముఖ్యం. మనం చేసే హత్య
ప్రమాదంలా ఉండాలే కానీ మనం ప్రమాదంలో పడేలా ఉండకూడదు. పైగా ఆ తార మీ బావ దృష్టిలో ఆకాశమంత ఎత్తులో ఉంది. కన్న కూతురు కంటే దానికే ఎక్కువ విలువిస్తాడు. అలాంటిది దానికి ఏమైనా అయితే ఊరుకుంటాడా? ప్రతి సందర్భంలో ఆవేశం పనికిరాదు. అప్పుడప్పుడు ఆలోచన కూడా చెయ్యాలి. ఇప్పటి వరకు మీ బావ దృష్టిలో, ఆ కుటుంబం దృష్టిలో నేను అక్కడ కేవలం హౌస్ మేనేజర్ని. ఇక నుండి ఆ ఇంట్లో నా స్థానం కాదు, నా స్థాయి కూడా మారుతోంది. ఇప్పటి వరకు ఆ తార మాత్రమే ఆ కుటుంబం కోసం, వాళ్ళ కంపెనీ కోసం కష్టపడుతుందని దానికి మాత్రమే మర్యాదిస్తున్నారు. ఇక నుంచి నాకు ఆ ఇంట్లో అదే మర్యాద, అదే గౌరవం. మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగే ఈ రోజుల్లో మర్యాద కావాలనుకుంటే రాదు, సాధించుకోవాలి. నేను కాపాడింది దాన్ని కాదు, నిన్ను, ఆ కుటుంబం దృష్టిలో నా స్థాయిని. మనం కళ్ళలో కన్న 1000 కోట్ల ఆస్తే మన చేయి జారకుండా కాపాడుకోవాలి. సారీ, నేనేదో మూర్ఖంగా. మూర్ఖత్వం మన మెదడుని మొద్దుబారేలా చేస్తుంది. అలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయకు. నీకు మాటిస్తున్నాను, 1000 కోట్లని నీకు సొంతం చేస్తాను. ఎర్ర విసిరితేనే చేప పడుతుంది. ఎర్ర కోసం కక్కుర్తి పడితే అర్థమైంది. నేను అంత బాగా నటించానా? నా నటన చూసి వీడికే నన్ను చంపాలని అనిపించిందంటే ఇదే నటనతో ఆదిత్య మౌర్యని నాకు భక్తుణ్ణి చేసుకోవచ్చు. అవును, ఆ వసుధ నటిస్తుంది. దాన్ని వీళ్ళంతా నమ్ముతున్నారు. దాన్ని నమ్మడం అంటే విషం కక్కే పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడం లాంటిదే. అయినా వసుధ నన్ను కాపాడటం ఏంటి? నా కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడం ఏంటి? ఏదైనా ప్లాన్ చేస్తుందా? ప్లానింగ్కి ముందు ఎవరికి అనుమానం రాకుండా ఇలా చేస్తుందా? ఏం ప్లాన్ చేస్తుంది? మీరే కదా సార్ చాలా సందర్భాల్లో నాకు నా కూతురు కంటే తారంటేనే గౌరవం అని అన్నారు. ఇంత ప్రేమగా మాట్లాడిందంటే మారిందా? లగ్గానికి ముందే ఆడో సెట్లంబడ పొట్లంబడ తిరుగుతున్నావు. కాలు జారావో రేపు పెళ్ళయ్యాక కాంతార జీవితం ఏ కాస్త తలకిందులైనా నన్నే అంటారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలదు. నీ బతుకు ఏటవుతుందో కూడా ఊహించలేవు. నీ లవ్ గోపి వచ్చినా నిన్ను కాపాడలేరు. ఇంపాసిబుల్. వసుధ మారటం ఇంపాసిబుల్. పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదు అంటారు. వసుధ మారడం ఇంపాసిబుల్. మరి నన్నెందుకు కాపాడింది? హాస్పిటల్లో ఎందుకు ప్రేమగా మాట్లాడింది?
దీని వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఆ కుట్ర ఏంటో కనిపెట్టాలి. సార్, టాబ్లెట్స్. ఇప్పుడు ఎలా ఉంది నీకు వస్తుందా? ఎప్పుడో 4 నెలల రోజుల క్రితం అయిన గాయం ఇంకెక్కడుంటుంది సార్, తగ్గిపోయింది. శరీరానికి అయిన గాయాలు సమయం గడిచే కొద్దీ తగ్గుతాయి, కానీ మనసుకైన గాయం మానదు కదా. ఏమైంది సార్? అహల్య తన దూరం అయినప్పటి నుంచి ఏదో తెలియని బాధ గుండెని పిండేస్తున్నట్టుంది. భార్య అంటే అంతేనేమో, దగ్గరుంటే వాళ్ళ గయ్యాళితనాన్ని భరించలేం, దూరం అయితే ఈ ఒంటరితనాన్ని భరించలేం. బాధపడకండి సార్, అహల్య గారు లేకపోతేనే నేను లేనా? అదే మేము లేమా అని. అంటే సృజన గారు, నేను, మేమందరం ఉన్నాం కదా అని. బాధపడితే బాధ పెరుగుతుంది కానీ తరగదు సార్. ఈ టాబ్లెట్ వేసుకొని పడుకోండి, కాసేపటికి అంతా సర్దుకుంటుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. చనువు తీసుకుందామంటే చాచిపెట్టి కొడతాడేమో అని భయం. అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థమై చావట్లేదు. ఇలాగే ఉంటే నేను ఈ ఇంటి జీవితకాలం పని మనిషినవుతాను. ఏదో ఒకటి చేయాలి.
అహల్యా, ఏమైంది అహల్యా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోయాను, మీకు దూరం అయిపోయాను అనే బాధ కూడా లేకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోయారో. లేదా అహల్యా, ఇందాక వరకు బాధపడ్డాను. ఇందాకటి వరకు అంటే ఇప్పుడు బాధ లేదా? లేదని కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. బాధ అనేది ఉంటే ఎప్పుడు ఉంటుంది. ఆ, కాసేపు ఉండిపోవడానికి అదేమీ నొప్పి కాదు. లేదా అహల్యా, అదేం కాదు. నిజంగా నీ కోసం చాలా బాధపడుతున్నాను. నువ్వు లేవనే బాధతో మనసు ఎంత విలవల్లాడుతుందో తెలుసా? నిజంగా నిజంగా మీరు బాధపడుతున్నారండి? అవును, నిజంగా బాధపడుతున్నాను. అయ్యో, మీరు బాధపడకండి. మీ బాధ నేను చూడలేను. అందుకే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతాను. అప్పుడు ఏ బాధ ఉండదు. ఆ ఏంటి అహల్యా, ఏమంటున్నావు? నా దగ్గరికి వచ్చేయండి. నా దగ్గరికి వచ్చేయండి. అహల్యా, 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 సార్, అహల్యా, డాడీకి ఏమైంది? ఏమైంది డాడీ? అహల్యా, నా అహల్యా. అది చచ్చింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది? సార్, అహల్య గారేంటి? అవును, తనొచ్చింది. నేను తన కోసం బాధపడుతున్నానని, నన్ను చంపి తనతో తీసుకెళ్తానని నా గొంతుని గట్టిగా పిసికింది. ఏంటి డాడీ మీరు అనేది? అవునమ్మా, మీ మమ్మీనే నేను చూశాను సృజన. అన్నయ్య, అది కల అయి ఉంటుంది. వదిన నీ కల్లో కూర్చుంటారు అంతే. కళ? అవును డాడీ, కలే అయి ఉంటుంది. అవునన్నయ్య. కళలో తనొచ్చి నా గొంతు పట్టుకుని, సార్, అలాంటి కలలు రావడం మంచిది కాదు. ఎందుకైనా మంచిది ఎవరైనా సిద్ధాంతాన్ని పిలిపిస్తే మంచిది. వాట్ ద ట్రాష్! ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్మడం నమ్మకపోవడం కాదమ్మా. నాన్నగారికి ఏదైనా జరిగితే ఆ బాధని మీరు జీవితాంతం మొయ్యాలి. సరే వసుదా, రేపు సిద్ధాంత్ గారికి కబురు పెట్టు. అలాగే సార్. రండి డాడీ, రండి. వసుధా, అదృష్టం అంటే నీదేనే. ఆదిత్య మౌర్యకి ఆ కల రావడం ఏంటి, అందులో చచ్చిన అహల్య వచ్చి పీక పిసకడం ఏంటి, దాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని సిద్ధాంతి గారిని పిలుస్తానని అనడం ఏంటి, దానికి ఆదిత్య మౌర్య ఒప్పుకోవడం ఏంటి? పిలుస్తా పిలుస్తా నాకు అనుకూలమైన సిద్ధాంతిని, నా గురించి నీ మనసులో విత్తనం నాటే సిద్ధాంతిని పిలుస్తా. మీ జాతకం, మీ భార్య జాతకం, మీ పాప జాతకం ఉందా?
తీసుకొస్తాను. ఘోషిస్తోంది, ఆత్మ ఘోషిస్తోంది.